సర్వశక్తుడైన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు పద్మ అండి. కుటుంబంలో కలిగిన ఆర్థిక సమస్యల ద్వారా నేను మెస్సియా ఫెలోషిప్కి వచ్చాను. ఆరంభంలోనే దేవుడు సింహపిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయి, కానీ దేవుని ఆశ్రిత జనులకు ఏ మేలు కొదువై ఉండదు అన్న వాక్యము ద్వారా దేవుడు నన్ను బలపరిచారు. దైవ సేవకులు సంఘ బిడ్డలు కూడా ఎంతో భారం తీసుకుని మా కుటుంబం కోసం ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, కానీ 1997లో మా పాప ప్రణతి పుట్టిందండి. ఒక 7 వీక్స్ అయినాక తనకి హెల్త్ అంతా కూడా బాగానే ఉంది, కానీ నేనైతే ఒకసారి రెగ్యులర్ చెకప్ చేయించుదామని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి తనకి హార్ట్లో హోల్ ఉంది, మీరు హైదరాబాద్ తీసుకువెళ్ళి టెస్ట్ చేయించండి అని చెప్పారు. అప్పుడు చాలా కృంగిపోయాం మా కుటుంబం అంతా కూడా. వెంటనే నేను ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ మనుషుల్ని కూడా నేను సంప్రదించలేదు. కానీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన సంప్రదించినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, దైవ సేవకులు భయపడవద్దు, దేవుడు మీ పక్షాన ఉంటారు, మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి 1-2 దినాలు మా కుటుంబంలో ఉపవాస ప్రార్థన చేశారండి దైవ సేవకులు. ఆయన యొక్క మాట ద్వారా మేము హైదరాబాద్ వెళ్ళాము. డాక్టర్ సోమరాజు గారు అక్కడ టెస్ట్ చేశారు. మొత్తం టెస్ట్ చేసి ఒక మాట అన్నారనమాట. ఆయన ఏమన్నారంటే, హార్ట్లో హోల్ అయితే ఉంది కానమ్మా, అది కింద ఉంటే అది చాలా ప్రమాదం అవుతుంది, కానీ పైన ఉంది, అది ఏమీ ప్రాబ్లం లేదు, మీ పాప చాలా నార్మల్ బేబీ లాగా తను ఉంటుంది, మీరు ఎక్కడా కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు, క్రమక్రమంగా తను ఎదిగినప్పుడు ఆ హోల్ అంతా కూడా పూడిపోతుంది ఆయన మాట చెప్పారనమాట. అప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన అద్భుతం ఏంటో నిజంగా మా కుటుంబం రుచి చూసిందండి. దైవ సేవకుల యొక్క ఆదరణ, మెస్సియా ఫెలోషిప్లో దైవ సేవకుల యొక్క ప్రతి మాట కూడా అది దేవుని నుంచి వచ్చిన మాట అని గ్రహించి మేమెంతో బలం పొందుకున్నాం. భౌతికమైన మేలులు ఎన్నో నేను అనుభవించాను సంఘంలో. అలాగే కొన్ని సందర్భాల్లో బలమైన సమస్యలు ఎదురైనప్పుడు దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు ఆలోచనకర్త అయి ఆయన ఆలోచన అనుగ్రహించి ఆయా సందర్భాల్లో నుంచి, ఆ సమస్యల్లో నుంచి కూడా దేవుడు విడుదల చేశారు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. సంఘ ఆరాధనలో నేను ఎంతో బలం పొందుకున్నాను. ఆరాధన పరిచర్యలో దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దర్శిస్తూ ఆయన నిలబెట్టారు నన్ను. అంత మాత్రమే కాదు, కానీ నా కోసం ప్రార్థన చేసిన దైవ సేవకులకు, సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరంలో ప్రత్యేక ప్రార్థనలు చేయబడను. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.